ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఆలోచనలతోటి అటువంటి స్వభావంతో లేరు కనపడుతుంది. నేను అనేటువంటి దానికైతే నా గురించి నేను చెప్పుకోవటం కాకుండా నేను ప్రజలందరికీ లేదు రాబోయే తరానికి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, వ్యవస్థలో మార్పు రాకుండా న్యాయం జరగదు. ఇక్కడ ఈ వ్యవస్థలో న్యాయం జరగాలి అంటే ఇప్పుడున్నటువంటి యువతరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పక్కదారులు చూడకుండా పక్క సైడ్కి పోకుండా మనుషులుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అందరూ ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అందరికి ఇచ్చేటువంటిది ఇది. ఇప్పుడు అలా స్వార్థం అనేటువంటిది ప్రతి మనిషిని చెడగొడుతుంది. ఆ స్వభావమే రాకూడదు, ఆ ఆలోచనే రాకూడదు. ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి దేశానికి వ్యవస్థల మార్పుకి తోడ్పడ్డు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి యంత్రాంగం తయారు కావాలి. అట్లా ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు. ఈ పాలకులు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే దానికి వస్తే ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం చూసుకుంటున్నారు తప్ప దేశం ఏంది, దేశంలో ప్రజలేంది, ఆ ప్రజల ప్రయోజనాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి అనేది చూస్తలేరు. ఇది లేకుండా, ఈ ఆలోచన లేకుండా, ఇటువంటి స్వభావం లేకుండా వ్యవస్థలో మార్పు రాదు. మేము మా ప్రయత్నం అంతా కూడా ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావటం కోసం ప్రయత్నించాలి. ఆ మార్పు ఎప్పుడు జరుగుద్ది, ఎవరు తీసుకొస్తారని దానికి వస్తే ఒక తరం పోయితే పోవచ్చు, కానీ వచ్చే తరం అన్న దానికోసం ప్రయత్నించాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో వ్యవస్థలో మార్పు వస్తే తప్ప ప్రజలకి న్యాయం జరగదు, ప్రజలు కోరుకున్నది జరగదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. మా ఆశ, మా ఆలోచన.